వెల్కమ్ టు కీటాక్స్. సెంచరీ చేసిన తర్వాత రిషబ్ పంత్ చేస్తున్న ఫ్లిప్ గురించి జిమ్నాస్టిక్స్ భాషలో చెప్పాలంటే సోమర్ సాల్ట్ అంటారు ఆ ఫీట్ని. ఈ సోమర్ సాల్ట్ గురించి దేశమంతా మాట్లాడడం కనబడుతోంది. అయితే రిషబ్ పంత్కి యాక్సిడెంట్ అయిన తర్వాత ట్రీట్ చేసిన డాక్టరు ఈ సోమర్ సాల్ట్ ఫీట్ గురించి చెప్పడం చూస్తే రిషబ్ పంత్లో ఇంతటి హీరో ఉన్నాడా అని మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇది కేవలం స్పోర్ట్స్కి మాత్రమే సంబంధించిన విషయం కాదు. డెడికేషను, ఫైట్ బ్యాక్ స్పిరిట్ అనే వాటికి రిషబ్ పంత్ బ్రాండ్ అంబాసిడర్గా ఎలా నిలబడుతున్నాడు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎస్, ప్రాక్టికాలిటీ ఉంటే గనక, ఉండే ధైర్యంతో కనుక ముందుకెళ్తే గనక ఒక సగటు పిల్లోడు ఎలాంటి సక్సెస్ని అచీవ్ చేయగలుగుతాడు. రిషబ్ పంత్ గత 10 ఏళ్ల జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. రిషబ్ పంత్ అనగానే అన్కన్వెన్షనల్ క్రికెట్ షాట్సే గుర్తొస్తాయి. లేదంటే కనుక దూకుడుగా జంప్ చేసి పట్టే క్యాచ్లు మనకి కనిపిస్తాయి. కానీ రిషబ్ పంత్ అంటే అంతకు మించిన ఫైటర్. ఫాదర్ లేకపోయినా, ప్రత్యేకంగా గాడ్ ఫాదర్ లేకపోయినా, జీవితంలో వచ్చిన ఛాలెంజెస్ అన్నిటినీ స్టెప్ బై స్టెప్ దాటుతూ ముందుకెళ్ళిన ఓ కుర్రోడు, ఒక ఛాంపియన్, ఒక విజేత. పంత్ జీవితాన్ని కాస్త వెనక్కి చూస్తే అర్థమవుతుంది. 23 ఏళ్ల వయసులో పంత్కి ఘోరమైన యాక్సిడెంట్ జరిగితే, ఎస్, అంతకంటే ముందు ఏం జరిగింది, రిషబ్ పంత్ కెరీర్ ఎలా మొదలైంది అనేది చూస్తే ఈ జనరేషన్లో చాలామందికి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఉత్తరాఖండ్లోని రూర్కీ అనే ప్రాంతంలో పుట్టిన ఒక 12 ఏళ్ల కుర్రాడు ప్రతి వీకెండ్లోనూ తల్లిని తీసుకుని ఢిల్లీ వచ్చేవాడు. రోజంతా అన్ని అకాడమీల్లోనూ తిరుగుతూ నా బ్యాటింగ్ చూడండి, నాకు కోచింగ్ ఇవ్వండి అని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ పొద్దుపోయిన తర్వాత తలదాచుకోవడానికి చోటు లేక గురుద్వారాల్లో తల్లి కొడుకు నిద్రపోయేవాడు. ఇలాగా జీవితం మొదలైతే సరిగ్గా 6-7 ఏళ్ళు తిరిగేసరికి ఢిల్లీ రంజీ టీం సెలక్షన్స్ వరకు వెళ్ళిపోయాడు ఆ పిల్లోడు రిషబ్ పంత్. ఢిల్లీ టీంలో పంత్ ఎంట్రీ ఖాయం అనుకుంటున్న టైంలో అనూహ్యంగా పంత్ పేరు ప్రాబబుల్స్లో కనిపించలే. అప్పటి ఢిల్లీ కోచ్ అజయ్ జడేజా పంత్ని పిలిచి, నీ పేరు ఫైనల్ లిస్ట్లో లేదు అని చెప్తే, నా అవసరం ఉందని భావిస్తే కనుక వాళ్ళే పిలుస్తారు సార్, యూ డోంట్ వర్రీ అని చెప్పిన కాన్ఫిడెన్స్ పంత్ది. ఆ తర్వాత అన్నట్టుగానే ఢిల్లీ ప్రత్యేకంగా పంత్ని పిలవడము, ఆ టోర్నమెంట్లో అదరగొట్టడం, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకపోవడం అనేది ఒక మైల్ స్టోన్ ఇన్సిడెంట్గా పంత్ కెరీర్లో కనపడుతుంది. నేషనల్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన 3వ అతి చిన్న వయస్కుడిగా పంత్ రికార్డు కొట్టాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ చేసిన బ్యాటర్గా కూడా దేశవాళీలో పంత్ రికార్డు బద్దలు కొట్టాడు. దీంతో పాటు దేశవాళీ T20లో ఫాస్టెస్ట్ సెంచరీ అనే రికార్డు కూడా పంత్ పేరు మీదే ఉండేసరికి ఐపీఎల్లో ఛాన్స్ వచ్చింది. ఢిల్లీకి ఆడడం మొదలుపెట్టాడు. ఢిల్లీలో కూడా 19 ఏళ్లకే లగాయించి సెంచరీ కొట్టి టీమిండియాలోకి వచ్చాడు. అక్కడితో సక్సెస్ అయిపోలేదు. టీమిండియాలోకి వచ్చిన తర్వాత ధోని లాంటి ఒక జైంట్ పర్సనాలిటీని రీప్లేస్ చేయడం అనేది పంత్ మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చింది. పైగా సంజు శాంసన్ లాంటి వాళ్ళ పోటీ ఉండేసరికి ఓసారి కొచ్చిలో మ్యాచ్ జరుగుతుంటే ఆడియన్స్ బూ చేశారు, అంటే హేళన చేశారు. నువ్వు టీంలో ఉండటానికి అసలు నీకు అర్హత ఏముంది అని అడిగారు. ఇలాంటి పరిణామాలన్నిటికీ ఆటతోనే సమాధానం చెప్పడమే కాదు, ఆస్ట్రేలియా టూర్లో 2020-21లో మ్యాచ్ విన్నర్గా మారడమే కాదు, 2 టెస్టుల్ని సింగిల్ హ్యాండ్తో గెలిపించి ఆ సిరీస్ గెలవడానికి పంత్ వన్ అండ్ ఓన్లీ రీజన్ అయ్యాడు ఇండియాకి. పైగా ఫాస్టెస్ట్ 50 స్టంపింగ్స్ కూడా చేసి తాను ధోని కంటే మెరుగైన వికెట్ కీపర్ని అని పంత్ ప్రూవ్ చేశాడు. MS Dhoni was a wicket keeper batsman. Okay, Dhoni a wicket keeper batsman tha, and I would say Rishabh Pant is a batsman wicket keeper. Okay. పంత్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియడానికి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. పంత్ ఏమీ భారీ పర్సనాలిటీ కాదు. బ్యాటింగ్ ప్లస్ ఫాస్ట్ బౌలింగ్ కాంబినేషన్ని ఎంచుకోలేడు.
పోనీ స్పిన్నర్ అవుదామా అంటే ఇండియాలో బ్యాటింగ్ ప్లస్ స్పిన్ కాంబినేషన్ చాలామంది దగ్గర ఉంది, అందుకోసమే వికెట్ కీపర్ కావాలనుకున్నాడు. కానీ పర్సనాలిటీ చిన్నదయ్యేసరికి ఫ్లెక్సిబిలిటీ కోసం 16-17 ఏళ్ల వయసులోనే జిమ్నాస్టిక్స్ కూడా నేర్చుకున్నాడు. అందుకోసమే అనూహ్యంగా జంప్ చేయడమే కాదు, సోమర్ సాల్ట్ లాంటివి కూడా అలవోకగా చేసేస్తాడు. ఇలాంటి ఫీట్ చేయగలిగిన కెపాసిటీ ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో బహుశా బెన్ స్టోక్స్ లాంటి అతి కొద్ది మందికి మాత్రమే ఉంది. దట్ ఈజ్ పంత్స్ ఫిట్నెస్ లెవెల్. ఇదంతా చూసిన తర్వాత పంత్ ఫిజికల్ ఎబిలిటీ తెలుస్తుంది, కానీ మెంటల్గా పంత్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాడో అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కనపడతాయి. 17 ఏళ్ల వయసులో తండ్రి చనిపోతే మర్నాడే దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ ఆడాడు పంత్. తనకి అన్నీ తానై కోచింగ్ ఇచ్చిన తారక్ సిన్హా మరణం తర్వాత కూడా ఐపీఎల్ని బ్రేక్ లేకుండా కంటిన్యూ చేసి ఇదే తారక్ సార్కి నా ట్రిబ్యూట్ అని చెప్పేంత డెడికేషను, ఫోకస్, మైండ్ సెట్ రిషబ్ పంత్కుంది. ఇప్పటి టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి ఢిల్లీ రంజీ కెప్టెన్సీ పగ్గాలు పంత్ అందుకున్నాడు. ఆ తర్వాత ఢిల్లీ ఐపీఎల్ టీంకి కెప్టెన్ అయితే అక్కడ కాంట్రవర్సీ ఎదురైనా సరే నేను టీమిండియాని లీడ్ చేస్తా, ఏదో ఒక రోజు నా కెప్టెన్సీ పొటెన్షియల్ని నేను ప్రూవ్ చేస్తా అని బయటకు వచ్చి వరుస సెంచరీలతో ఇప్పుడు అదరగొడుతూ ఉన్నాడు. ఇంగ్లాండ్లో మ్యాచ్ విన్నర్ ఎవరు టీమిండియాకి అంటే వినిపిస్తున్న ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పేరు రిషబ్ పంత్. కెరీర్లో నీకు ఫోకస్ ఉంటే, నీ టాలెంట్ మీద నీకు నమ్మకం ఉంటే ఎలాంటి అచీవ్మెంట్స్ అనేది నీ కోసం వరుస కడతాయి అని చెప్పడానికి పంత్ ఒక లివింగ్ ఎగ్జాంపుల్. ఈ జనరేషన్లో చాలామంది ఐఫోన్ లేకపోతే కాలేజీకి వెళ్ళమను, లేదంటే మాకు పెద్దగా సపోర్ట్ లేదు కాబట్టి మేము ఇలా ఉండిపోతున్నాము అని సెల్ఫ్ సింపతి క్రియేట్ చేసుకోవడానికో ప్రయత్నించడం కనపడుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు పంత్ స్టోరీ చూస్తే కనుక ఇన్స్పిరేషన్కి ఐకానిక్ సింబల్ ఎలా ఉంటుందో, ఒక కుర్రోడు తలుచుకుంటే ఫ్రమ్ నోవేర్ ఇంటర్నేషనల్ ఛాంపియన్గా, హీరోగా ఎలా మారచ్చు అంతా కలిపి 7-8 ఏళ్లలో అనేది మనకి కళ్ళ ముందు చూపిస్తున్నట్టుగా ఉంటుంది. పంత్ లైఫ్ స్టైల్. దిస్ ఈజ్ కీ టాక్స్.